వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ మహాభారతం క్యారెక్టర్స్ ఎపిసోడ్ 25 సుబాలుడు. గాంధార రాజ్యానికి రాజైన సుబాలుడికి 100 మంది కుమారులు అలాగే 10 మంది కుమార్తెలు. వీరిలో చిన్నవాడైన శకుని మహాభారతంలో శ్రీకృష్ణుడి తర్వాత మేధావి. సుబాలుడికి తన జ్యోతిష్యులు చెప్పడంతో గాంధారికి ముందుగా ఒక మేకనిచ్చి వివాహం చేసి తర్వాత దాన్ని బలిస్తారు. ఇది తెలుసుకున్న భీష్ముడు తనపై కోపగించుకొని సుబాలుడిని అలాగే తన 100 మంది కుమారుల్ని కారాగారంలో వేసి రోజుకో మెతుకు చొప్పున పెట్టి శిక్షించాడు. దీనితో భీష్ముడిపై అలాగే కురువంశంపై పగ పెంచుకున్న సుబాలుడు కురువంశాన్ని ఎలాగైనా నాశనం చేయాలనే తన జీవిత ఆశయంతో ఆ 101 మెతుకుల్ని ఒక ముద్దగా చేసి వీరందరిలో చిన్నవాడు అలాగే మేధావైన శకునికి పెట్టేవారు. తన కుమారులందరూ మరణించిన తర్వాత తాను మరణించే సమయంలో శకునిని పిలిచి తను మరణించిన తర్వాత తన అస్థి పంజరంతో పాచికలు చేసుకోమని చెప్పి శకుని ఎడంకాలు విరగొడతాడు. ఎందుకంటే తన ప్రతీకారం శకుని జీవితాంతం గుర్తుంచుకోవాలని అలా చేస్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మహాభారతంలోని మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కామెంట్లో తెలియజేయండి.